అంతర్గతమైనటువంటి అంశం. కానీ అసలు ఇరాన్ అలా లీడర్స్ అనుకున్న తనకి ఫోన్ చేసి నెగోషియేషన్స్ మాట్లాడారు అని చెప్తున్నాడు కదా. అది ఇవన్నీ పచ్చి అబద్ధాలు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఇవన్నీ ఏం మాట్లాడారు? ఇప్పుడు ఇప్పుడు మన దేశం మీద కూడా అమెరికా మంత్రి చెప్పింది అదే కదా. నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే వాణిజ్య ఒప్పందం కుదిరేది అని చెప్పేసి చెప్పాడు. ఏం మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా ఇరాన్ వాళ్ళు కావచ్చు, మీకు లొంగిపోతామని చెప్పాలా, లేకపోతే మీకు మిమ్మల్ని ప్రతిఘటిస్తామని చెప్పాలా? అందుకని ఇవన్నీ గేమ్ లో భాగం తప్ప ఏం కాదు. అసలు అంతర్గత సమస్యల మీద మేము జోక్యం చేసుకుంటామంటే ఇప్పుడు మరి బంగ్లాదేశ్ లో అంతర్గత సమస్యలతోటి అక్కడ జరిగింది, శ్రీలంకలో అటువంటి పరిణామమే జరిగింది, లేదా మరొక దేశంలో అంతర్గతంగా సమస్యల మీద జనం ఆందోళన చేస్తారు, వీధులకు ఎక్కుతారు. ప్రతి దేశంలోనూ జోక్యం చేసుకుంటాడా ట్రంప్? అమెరికాకి ఆ హక్కు ఎవరిచ్చారు అసలు? అందుకని ఏదో ఒక సాకు, ఇది కూడా ఒక సాకు. అసలు విషయం ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని మేము ధ్వంసం చేశామని చెప్పారు, అటువంటిది ఏమి జరగలేదు. ఆ అణు కార్యక్రమాన్ని వాళ్ళు మరింత ముందుకు తీసుకుపోయి అణు బాంబుల్ని అసెంబ్లింగ్ చేసి విడదీసి మళ్ళా ఎక్కడ కావాలంటే అక్కడ ఒక 2 నెలల వ్యవధిలో మరో బాంబును తయారు చేయడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, లాజిస్టిక్స్, వాటన్నిటిని ఇరాన్ సమకూర్చుకుందనేటువంటి వార్తలు కొద్ది నెలల క్రితం వచ్చాయి. అందుకని ఇప్పుడు మళ్ళా దాని మీద దాడికి అనేటువంటిది అసలైనటువంటి కారణం అదే అనేది నా అభిప్రాయం. అసలు ట్రంప్ ఏమనుకుంటాడు సార్? మొత్తం ప్రతి దేశ అధినేతలందరూ ఆయనకే ఫోన్ చేసి ఆయన సూచనలు సలహాలు తీసుకుంటారు. ఇటు ఇరాన్లో వాళ్ళు నెగోషియేషన్స్కి నాకే ఫోన్ చేశారంటారు, ఇటు మోడీ నాకే ఫోన్ చేసి ఇది చెప్పాడని అంటాడు. ప్రతి దేశంలో కూడా వాళ్ళందరూ తన కోసమే ఏదో ఆయన చెప్పిందే ఫాలో అవ్వడానికి ఎదురు చూస్తున్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇది ఒక ఒక ట్రెండ్, అమెరికా ఆడుతున్నటువంటి ఒక గేమ్ ప్లాన్. కాకపోతే ఏంటంటే అమెరికా ఎవరు అధికారంలో ఉన్నా ఒకే గేమ్ ఆడుతుంది. కాకపోతే ట్రంప్ నోటి దురుస్తానం లేదా వదరబోతానం అనేటువంటిది ట్రంప్ యొక్క ప్రత్యేకత. అందుకని ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు మనకు కొన్ని సందర్భాల్లో పిచ్చిగా కనిపించినప్పటికీ దాని వెనకాల ఎత్తుగడలు లేకపోతే ఇతర వ్యూహాలు ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందుకని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి ప్రధానమంత్రి గారు? అయ్యా ట్రంప్ గారు చెప్పాడు కదా, సార్ ప్లీజ్ సార్ మాకు అపాచీ హెలికాప్టర్లు పంపండి అని చెప్పేసి మోడీ గారు అడిగారు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏం ట్రంప్ నీకు బుద్ధి ఉందా, ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఏంటనే మాట మన మోడీ వైపు నుంచి రావాలి కదా. ఆత్మగౌరవం గురించి చెప్తారు, మరి ఏమనాలి? ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంది, కొడదామంటేనేమో కడుపుతో ఉంది, తిడదామంటేనేమో అక్క కూతురు అయిపోయింది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి పరిస్థితి అట్లా ఉంది. విమర్శించాలంటేనే మరి అమెరికాని వ్యతిరేకిస్తూ కొంతమేరకు నిలబడి ఉన్నారు. ఈ విధమైనటువంటి లొంగుబాటు, ఆత్మగౌరవం. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో పెద్ద దేశాలలో భారత్ నే నరేంద్ర మోడీ అగ్ని పరీక్షకు పెట్టాడు అనేది నా అభిప్రాయం. ఈ అగ్ని పరీక్షలో మరి మోడీ గారు ఏ విధంగా బయటపడతారు, భారతదేశాన్ని ఏ విధంగా గౌరవంతో నిలబెడతారు అనేది మనం చూడాలి. కరెక్ట్. ఇప్పుడు గ్రీన్లాండ్ ని కూడా ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఉంది సార్. అయితే ఇది కనుక నిజమైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ లా కావచ్చు, అలాగే నాటో అలయన్స్ కావచ్చు, వీటిని వైలేట్ చేస్తున్నట్టే అని అనుకోవాలి కదా మనం ఖచ్చితంగా. సో అలాంటప్పుడు డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు కూడా మేము వ్యతిరేకిస్తున్నాము, ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమే ముందు కాల్పులు జరుపుతామని చెప్పేసి డెన్మార్క్ ప్రకటించింది. కానీ డెన్మార్క్ అనేటువంటిది ఒక చిన్న దేశం. దాని దగ్గర ఉన్నటువంటి సైన్యం చూస్తే 20,000 మంది లోపే. అటువంటి డెన్మార్క్ అమెరికాని లేదా మరొక మిలిటరీ శక్తిని వ్యతిరేకించేటువంటి శక్తి ఉందని మనం అనుకోలేము. అందుకని మొత్తంగా ఐరోపాలో ఉన్నటువంటి ఇతర నాటో దేశాలన్నీ కూడా ఏంటంటే మౌనం, మీరు తేల్చుకోండి, మాకెందుకు మధ్యలో అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. అదే బలహీనత. ఆ బలహీనతను అవకాశంగా తీసుకొని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఎందుకు అక్కడికి వచ్చి ఆల్రెడీ అక్కడ అమెరికాకు ఒక మిలిటరీ స్థావరం ఉన్నది. గతంలో 10,000 మంది మిలిటరీ ఉంది అమెరికా మిలిటరీ అక్కడ. ఇప్పుడైతే 200 మందికి తగ్గించారు అనుకోండి.
ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తుంది అదే, కావాలంటే మీరు ఇంకా మిలిటరీని పెంచుకోండి, మేము కూడా కొంత అక్కడ విమానాలు, డ్రోన్లు ఇవన్నీ పెడతామని చెప్పేసి డెన్మార్క్ కూడా చెప్తా ఉంది. కాదు కాదు, మొత్తం నాకే కావాలని చెప్పేసి చెప్తున్నాను. దానిలో కూడా ఒకటి, వ్యూహాత్మకంగా ఐరోపా మధ్య, అమెరికా మధ్య ఒక పెద్ద, జర్మనీ కంటే 3 రెట్లు పెద్దది ఆ దీవి, ఆర్కిటిక్ సముద్రంలో. రెండోది సహజ సంపదలు కూడా ఉన్నాయనేటువంటిది చెప్తున్నారు. అందుకని అక్కడ ఆ కేంద్రంగా, దాన్ని కేంద్రంగా చేసుకొని అది రష్యాకి దగ్గరగా ఉంటుంది, రష్యా చైనాలకి దగ్గరగా ఉంటుంది. అమెరికా నుంచి వచ్చేదానికంటే గ్రీన్లాండ్ నుంచి దగ్గరగా ఉంటుంది. అందుకని మిలిటరీ రీత్యా, ఆర్థికంగా, లేదా ప్రపంచాధిపత్యం, ఇవన్నీ కారణాలు కూడా గ్రీన్లాండ్ మీద ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కెనడాని కూడా మేము ఆక్రమించుకుంటాం అని చెప్పేసి చెప్పిన కెనడా కూడా ఏం చేసేది ఏమి ఉండదు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణికి నాంది పలికాడు ట్రంప్. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది మనం చూడాల్సిందే, ఊహించి అయితే చెప్పాలి. కంప్లీట్ మొనార్కిజం